గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. Welcome to Healthy Conversation with iDream. Na peru Lumpini. Today we have surgical gastroenterologist Dr. Sriman Narayan garu from Yashoda Hospitals. Gut gurinchi, gut related health issues gurinchi. Let's talk to him. Hello sir. హలో అమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్ హెల్త్ కానీ గట్ ఇష్యూస్ గురించి మాట్లాడితే ఈ మధ్య ఎక్కువగా టాబ్లెట్స్ బఠానీలాగా తినేస్తున్నారు అన్న దాంట్లో ఫస్ట్ ఉంటుంది ప్యాంటాప్. సో లిటరలీ ఎవరైనా తీసుకోవచ్చు కాబట్టి మార్నింగ్ పరగడుపునే టాబ్లెట్స్ కూడా తీసుకుంటున్నారు గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి మాట్లాడినప్పుడు. సో ఎందుకు ఈ లెవెల్లో ఇష్యూస్ అనేవి అరైజ్ అవుతున్నాయి? గ్యాస్ సమస్యలు ఎందుకు ఇంత ఎక్కువైపోతున్నాయి అంటే జనరల్గా మనకు ఓన్లీ ఇండియా వైజ్ అనే కాదు, వరల్డ్ వైజ్లో కూడా మోర్ కామన్ యూస్ చేసే డ్రగ్ గ్యాస్ టాబ్లెట్స్. మీరు ఈవెన్ యూఎస్లో కూడా ఏ టాబ్లెట్స్ దొరికినా దొరకకపోయినా మనకి గ్యాస్ టాబ్లెట్స్ అయితే ఓవర్ కౌంటర్ దొరికేస్తాయి అనమాట. ఇంకోటి అంటే జస్ట్ ఒక ఫైనాన్షియల్ బర్డన్ గురించి కూడా ఆలోచిస్తే ఫార్మసీలో మనకు ఆల్మోస్ట్ 1/3 ఫార్మసీ విల్ గో టు ది ఎస్డిటి టాబ్లెట్స్. అంటే అంత సివియారిటీ ఉంది అనేది. సివియారిటీ అంటే కంప్లైంట్లో కాదు, అమౌంట్లో అనమాట. అంటే ఆల్మోస్ట్ సపోజ్ మీరు ఒక రోడ్డు మీద వెళ్ళే ఒక 100 పేషెంట్స్ని 100 పీపుల్ని నార్మల్గా కనిపించే వాళ్ళని పట్టుకొని మీకు లాస్ట్ 1 మంత్లో గ్యాస్ ప్రాబ్లం ఏమన్నా వచ్చిందా అంటే 80% పీపుల్ చెప్తారు మాకు గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, ఒకసారి వచ్చింది, బట్ టాబ్లెట్స్ యూస్ చేసామా యూస్ చేయలేదా అది మెటీరియల్ కాదు. ఎక్కువ ఉంటే టాబ్లెట్స్ వాడతారు, తక్కువ ఉంటే జస్ట్ కొంచెం మజ్జిగో ఏదో ఇంట్లో దొరికే దాంతో యూస్ చేసుకుంటారు. సో గ్యాస్ అనేది అంత కామన్ ప్రాబ్లం అనమాట. యాక్చువల్లీ నేను చెప్పేది ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం అనేది ఒక జబ్బులా కాదు, అంటే ఒక డిసీజ్ కాదు. మన యొక్క లైఫ్ స్టైల్కి, మన యొక్క డైటరీ హ్యాబిట్స్కి, మనకున్న టెన్షన్ పార్టీస్కి అదొక సైడ్ ఎఫెక్ట్. ఓకే. సో డిసీజ్లా కాదు. ఎందుకు అంటే డిసీజ్ అయితే మనం మందులు వాడితే తగ్గుతుంది. గ్యాస్ ప్రాబ్లం ఏంటంటే మందులు వాడితే ఆ రోజుకు తగ్గుతుంది, మళ్ళీ మీ పాత ప్రాబ్లమ్స్ ఏదైతే కంటిన్యూ చేస్తున్నారో వచ్చేస్తుంది. సో డిసీజ్ కాదు, సైడ్ ఎఫెక్ట్ అనమాట. మనం రెగ్యులర్గా చూసుకున్న ఫిజికల్ యాక్టివిటీ అవన్నీ ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. ఓకే. బట్ వాట్ ఈస్ ద ఇష్యూ? ఎందుకంటే ఇలా లాంగ్ టర్మ్లో వాడితే ఇష్యూస్ వస్తాయి కదా డెఫినెట్లీ. ఇప్పుడు ఇది సైడ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, దాని తర్వాత ఇదే మేజర్ ఎఫెక్ట్ అవ్వచ్చు కదా టాబ్లెట్స్ వాడడం వల్ల. జనరల్గా మనము ఏ టాబ్లెట్ అండి సపోజ్ మీరు వేసుకునే పారాసిటమాల్ టాబ్లెట్ అదైనా సరే మనం ఎక్కువ రోజులు వాడితే లివర్ డ్యామేజ్ అవుతుంది. ప్రతి టాబ్లెట్, ఎందుకంటే ఇట్స్ కెమికల్ కాంపౌండ్, అదేమి న్యాచురల్ ప్రోడక్ట్ ఏమి కాదు. ఈవెన్ మీరు న్యాచురల్ ప్రోడక్ట్ కూడా అవసరానికి మించి తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈవెన్ మీరు ఏదైనా తీసుకోండి, సపోజ్ పాల దగ్గర మొదలుపెట్టి ఏం తీసుకున్నా, న్యాచురల్ ప్రోడక్ట్ ఏది తీసుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎట్లాగైతే వస్తాయో, కెమికల్ ప్రోడక్ట్స్ ఏది మీ అవసరానికన్నా ఎక్కువ తీసుకుంటే డ్యామేజెస్ జరుగుతాయి. సో ఇక కామన్గా జరిగేది పారాసిటమాల్, లివర్ డ్యామేజ్ జరుగుతుంది. పెయిన్ కిల్లర్స్, కిడ్నీ డ్యామేజ్ అవుతాయి. అట్లా కాకుండా మన ఈపీపీఎస్ అనమాట, అంటే లైక్ గ్యాస్ టాబ్లెట్స్, జనరల్గా వాడే గ్యాస్ టాబ్లెట్స్. ఇవేం చేస్తుంది అంటే జనరల్గా ఇటు ఫంక్షన్ ఏంటంటే మనం ఫాస్టింగ్లో ఉన్నప్పుడు యాసిడ్ ప్రొడక్షన్, మన స్టమక్లో యాసిడ్ ప్రొడక్షన్ జరుగుతుంది యాక్చువల్గా. సో యాసిడ్ ప్రొడక్షన్ జరగకుండా ఈ టాబ్లెట్ ఆపుతుంది. దానివల్ల మీకు గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది యాక్చువల్గా. సో ఈ మెకానిజంలో ఏంటి, టాబ్లెట్ వాడితే యాసిడ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. సో మీకు అవసరానికి మించి వాడారనుకోండి, మీ యాసిడ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. యాసిడ్ ఎందుకు కావాలి అసలు? స్టమక్లో యాసిడ్ ఉండాలా? యాసిడ్ ఉంటేనే మనకి డైజెషన్ అవుతుంది. ఓకే. మీరు రోజు కంటిన్యూస్గా వాడుతూ కూర్చున్నారు అనుకుందాం, యాసిడ్ ప్రొడక్షన్ జరగదు, డైజెషన్ ఆగిపోతుంది. మీరు డైజెషన్ ఆగిపోతే మీరేమనుకుంటారు, లోపల గ్యాస్ ఉందేమో అనుకుని గ్యాస్ టాబ్లెట్ వాడతారు, యాసిడ్ ప్రొడక్షన్ జరగదు, టాబ్లెట్ ఆగిపోతుంది. ఇంకోటి ఏంటంటే కామన్గా ఫార్మసీ వాళ్ళు కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చే ఏకైక టాబ్లెట్ గ్యాస్ టాబ్లెట్. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే గ్యాస్ టాబ్లెట్ చాలా ఈజీగా, గ్యాస్ టాబ్లెట్ ఒకటి, మోషన్ టాబ్లెట్స్ ఒకటి, జనరల్గా కౌంటర్ మెడికేషన్ దొరికింది. సో అబ్యూజ్ అయిపోతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నేను గ్యాస్ టాబ్లెట్ ఎక్కువ రోజులు వాడాను అనుకుందాం, జనరల్గా చెప్తాను, రూల్ ప్రకారం అయితే 3 years పాటు ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి, యాక్చువల్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. మనకి ఇప్పుడు స్టమక్లో యాసిడ్ ఉందనుకోండి, మనకి అప్పుడప్పుడు పొలమారుతుంది, జనరల్గా ఎవరికైనా పొలమారుతుంది కదా. అప్పుడు ఆ వాటర్ జ్యూసెస్ ఏదైతే ఉందో లంగ్లోకి ఎంటర్ అవుతాయి జనరల్గా. సపోజ్ యాసిడ్ ప్రొడక్షన్ లేదనుకోండి, ఆ స్టమక్ జ్యూస్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది, లైక్ ఫంగల్ అనమాట. సో వాళ్ళకి యాస్పిరేషన్ న్యూమోనియా అని ఒక కండిషన్ వస్తుంది. అంటే డైరెక్ట్గా మనం క్యాన్సర్ అని చెప్తే జనాలు భయపడతారు యాక్చువల్గా. ఒకటేమో ఇండైజెషన్, అంటే డైజెషన్ సరిగా అవ్వదు మీరు గ్యాస్ టాబ్లెట్స్ ఎక్కువ వాడితే. రెండోది ఏంటంటే అప్పుడప్పుడు పొలమారేది మనకి కాంప్లికేషన్స్ కింద మారుతుంది. జనరల్గా అప్పుడప్పుడు పొలమారుతుంది, దగ్గు వస్తుంది, మన వాటర్ తాగితే తగ్గిపోతుంది. ఈ ఎవరైతే గ్యాస్ టాబ్లెట్స్ ఎక్కువ రోజులు వాడతారో వాళ్ళకి పొలమారితే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి లంగ్లో న్యూమోనియా వస్తుంది. అది కూడా డేంజరస్ ఫంగల్ న్యూమోనియా.
మూడోది ఏంటంటే ఇంకా ఎక్కువ రోజులు వాడితే వాళ్ళకి జనరల్గా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది స్టమక్లో. అంటే రెగ్యులర్ క్యాన్సర్స్ వస్తాయి, అప్పుడప్పుడు లింఫోమాస్ కూడా, న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ కూడా వస్తాయి. ఎందుకంటే మీరు గ్యాస్ ప్రొడక్షన్ ఆపుతున్నారు, బాడీ ఏం చేస్తుంది, గ్యాస్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తుంది. అదేంటి ఒక సెల్ మీద యాక్టివేట్ అవుతుంది అన్నమాట, దాన్ని గ్యాస్ట్రిన్ అంటారు యాక్చువల్లీ. సో మనమేమో తగ్గిద్దామని ట్రై చేస్తాము, బాడీ అలా కంట్రోల్లో ఉండదు కాబట్టి అది పెంచుదామని ట్రై చేస్తుంది. సో ఈ ఫైటింగ్లో క్యాన్సర్స్ డెవలప్ అవుతాయి. సో రేరెస్ట్ పాసిబిలిటీ క్యాన్సర్స్ అనమాట. కానీ చాలాసార్లు ఏంటంటే మనం ఏదైతే ఎస్డిటి టాబ్లెట్స్ తీసుకుంటున్నామో వాటి వల్ల మనకి మెగ్నీషియం లెవెల్స్ డౌన్ అవుతాయి. యాక్చువల్గా మెగ్నీషియం లెవెల్ డౌన్ అయితే హార్ట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్, హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ పీపీఎస్ ఏదైతే ఉన్నాయో వాటి వల్ల నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక కాంపౌండ్ మన బాడీలో తగ్గుతుంది. అది ఆ ఫంక్షన్ ఏంటంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా, హార్ట్ అటాక్స్ రాకుండా చూస్తుంది. సో మీరు గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వాడటం వల్ల గ్యాస్ట్రిక్లోనే కాదు సమస్యలన్నీ, హార్ట్ మీద కూడా వస్తుంది అనమాట. ఓరల్ హెల్త్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. మీరు ఈ మధ్యలో ఏ హార్ట్ టాబ్లెట్లు, థైరాయిడ్ టాబ్లెట్స్, బీపీ టాబ్లెట్స్ యూస్ చేసుకుంటున్నారు అనుకోండి, ఆ టాబ్లెట్లు అబ్జార్ప్షన్ అవ్వకుండా ఈ టాబ్లెట్స్ ఆపుతాయి అన్నమాట. దాని ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే లోపల యాసిడ్ ఉంటేనే ఆ టాబ్లెట్ వస్తుంది యాక్చువల్గా. ఎందుకంటే ఆ టాబ్లెట్ ఒక టాబ్లెట్ ఏదైనా అనుకోండి, అది ప్రిపేర్ చేసేటప్పుడే ఆ టాబ్లెట్ ఏ పీహెచ్ లెవెల్లో పనిచేయాలని ఫిక్స్ ఉంటుంది. అంటే అది మనకి సెలైవాలో పనిచేయాలా, స్టమక్ జ్యూస్లో పనిచేయాలా, లివర్లో పనిచేయాలా, ఇంటెస్టైన్లో పనిచేయాలా, కోలన్లో, అది ఫిక్స్డ్ ఉంటుంది కాబట్టి అది ఫిక్స్డ్ ఉంటుంది. డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మీరు టాబ్లెట్స్ వాడారు, యాసిడిటీ టాబ్లెట్స్, యాసిడ్ లెవెల్స్ డౌన్ అయిపోయాయి, అది స్టమక్లో పనిచేయదు. మీరు టాబ్లెట్స్ వేసుకున్నా కూడా పనిచేయదు అనమాట. సో ఈ ఇంట్రాక్షన్స్ కూడా ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే జనరల్గా మేమేం చెప్తామంటే, మీకు ఏదైతే కంప్లైంట్ ఉందో మీ కంప్లైంట్కి మీరు టాబ్లెట్స్ వేసుకున్నారు, డైట్ అడ్జస్ట్ చేసుకున్నారు, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకున్నారు, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించారు, అది కుదరదు యాక్చువల్లీ, తగ్గించుకున్నారు. ఇప్పుడు కొన్ని ఒక 5 to 6 days, మ్యాక్సిమం 7 days యూస్ చేయండి అని చెప్తాం. మీ కంప్లైంట్ తగ్గిపోయిన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టాబ్లెట్స్ ఆపేయండి. మళ్ళీ రేపు మీకు ఫ్యూచర్లో అవసరమైంది అనుకోండి, అప్పుడు వేసుకోండి. అంతే తప్పించి టాబ్లెట్స్ కౌంటర్ మెడికేషన్స్లో ఫ్రీగా దొరుకుతున్నాయి కదా అనుకుని వేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. రైట్. బట్ బేసిక్గా కూడా నార్మల్గా కొంచెం బ్లోటింగ్ ఫీలింగ్ వచ్చినా, లేదంటే ఏదైనా ఇండైజెషన్ ప్రాబ్లం అనిపించి గ్యాస్ పట్టేసినట్టుగా ఉబ్బరంగా అనిపించినప్పుడు చలో ఒక టాబ్లెట్ వేసుకుందాం, నథింగ్ విల్ ఎఫెక్ట్ కదా, అది ఒక్కసారికి అయిపోతుందని చెప్పేసి. బట్ అదే అలవాటు పడి ప్రతిసారి అదే చేస్తుంటే మళ్ళీ ఇదే ఎఫెక్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు వేసుకుంటే ఏ ప్రాబ్లం రాదండి. ఇప్పుడు నేనంటే భయపెడుతున్నాను కాదు, రూల్ ప్రకారం ఏంటంటే 3 years పాటు కంటిన్యూస్గా వేసుకున్న వాళ్ళకే ఈ ప్రాబ్లమ్. అప్పుడప్పుడు వేసుకున్న వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం రాదు. బట్ జనరల్గా ఏంటంటే మనము 70 years లైఫ్ స్పాన్ అనుకోండి, జనరల్గా అప్పుడప్పుడు వేసుకున్నా ఎక్కువే అవుతుంది. సో మ్యాక్సిమం ఏంటంటే రాకుండా చూస్తాము. ఒకవేళ వస్తే అప్పటి వరకు ఎప్పుడైతే మీకు ప్రాబ్లం ఉందో అప్పటి వరకు సెట్ చేసుకొని ఆపేస్తాం. రైట్. మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ వాడుకోవచ్చు. ఓకే. సో దీంట్లో కూడా డూస్ అండ్ డోన్స్ ఉంటాయి కదా, ఎంత చిన్న ప్రాబ్లం అరైజ్ అయినప్పుడు వేసుకోవచ్చు, అంటే అది కొంచెం పెద్దగా అయితే వేసుకోవచ్చు, అంటే ఎప్పుడు వేసుకోవచ్చు, అండ్ ఏ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వేసుకోవచ్చు, లేదంటే అసలు ఎప్పుడు వేసుకోవద్దు? జనరల్గా ఏంటంటే సపోజ్ నాకు ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది, కొంచెం బ్లోటింగ్లో ఉందనుకోండి, మన ఇంట్లో దొరికేటువంటి ఏదైతే పాలు కానీ, పెరుగు, మజ్జిగ, అయితే కొబ్బరి నీళ్ళు, జ్యూసెస్, అవి తీసుకొని కొంతమంది ఐస్ క్రీమ్ తీసుకున్నా కూడా సెట్ అవుతుంది అంటారు. యాక్చువల్గా పెరుగుతుంది బట్ టెంపరీగా. కొంతమంది అప్పుడప్పుడు ఒక సోడా తీసుకొని మేనేజ్ చేస్తారు. యాక్చువల్లీ అది సరిపోతుంది. జీరా సోడా కానీ రెగ్యులర్ సోడాస్ కానీ ఒక్కసారి తీసుకుని మేనేజ్ చేస్తారు. సోడా తాగితే ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పడం అనేది రాంగ్ యాక్చువల్గా. ఒక్కసారికి దట్స్ ఓకే, కంటిన్యూస్ చేయడమే ప్రాబ్లం యాక్చువల్గా. అట్లా కాదు, మీకు అది తీసుకున్న తర్వాత కూడా లేదు, ఇంకా బ్లోటింగ్ ఉంది, బాగా టైట్ ఉంది, అన్ఈజీనెస్ ఉంది, దెన్ యూ కెన్ యూజ్ ఫర్ 5 days. తప్పేం లేదు అందులో యాక్చువల్గా. అట్లా కాదు, ఇంకా బాగా పెరుగుతుంది, వామిటింగ్స్ వస్తున్నాయి, ఏం తినడానికి లేదు, అప్పుడు ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు. సో మన సివియారిటీని బట్టి తప్ప మనకి నేను వేసుకుంటాను, నాకు ఈజీగా అవైలబిలిటీ ఉంటుందని చెప్పడం కరెక్ట్ కాదు. చాలాసార్లు ఏమవుతుందంటే గ్యాస్ టాబ్లెట్ వేసుకునే బదులు, టాబ్లెట్స్ బదులు సిరప్స్ యూస్ చేయమని చెప్తాం. సిరప్ యూస్ చేస్తే ఏంటంటే ఓన్లీ లేయర్లోనే పనిచేస్తుంది. సిరప్ అయితే మనం కంటిన్యూస్గా ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు అని నేను చెప్పాను అనుకోండి, అదే పనిలో ఉంటాం మనం జనరల్గా. బట్ అట్లా కాదు, మీకు ఏదైతే కంప్లైంట్ ఉందో ఆ రోజు వాడుకుంటే సరిపోతుంది. మళ్ళీ వస్తే మళ్ళీ వాడుకోవచ్చు. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.